స్టూడెంట్స్ ఈరోజు మనం థర్డ్ చాప్టర్లోని 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో 7th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ నోబుల్ గ్యాసెస్, సెకండ్ వన్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, థర్డ్ వన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఫోర్త్ వన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఏముంది? నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అంటే ఇక్కడ చూడండి, పీరియాడిక్ టేబుల్ చూడండి. పీరియాడిక్ టేబుల్లో జీరో గ్రూప్ లేదా దీన్ని 18th గ్రూప్ అంటారు, లేదంటే 8th ఏ గ్రూప్. ఇక్కడ చూడండి 7A గ్రూప్, 7th ఏ గ్రూప్ ఉంది కదా. తర్వాత దీన్ని ఏమంటారు? 8th ఏ గ్రూప్ లేదా జీరో గ్రూప్ లేదా 18th గ్రూప్ అంటారు. 18th గ్రూప్లో ఉన్నటువంటి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఈ ఎలిమెంట్స్ని మనం ఇన్నర్ట్ గ్యాసెస్ లేదా నోబుల్ గ్యాసెస్ అంటారు. నోబుల్ గ్యాసెస్ లేదా ఇన్నర్ట్ గ్యాసెస్ అంటారు. వీటిని అంటారు జీరో గ్రూప్ లేదా 8th ఏ గ్రూప్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్. ఆ ఎలిమెంట్స్ ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. అవి పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్న చివరన ఉంటాయి. వీటి యొక్క అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈస్ ns2 np6. అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ ఏంటి? ns2 np6. అంటే ఎస్ లోపల 2 ఎలక్ట్రాన్స్, పి లోపల 6 ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ షెల్లో? 2 + 6 ఎన్ని? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ హీలియం ఆల్ ద ఇన్నర్ట్ గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ హ్యావ్ ns2 np6 కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6, 6s2 6p6. అంటే హీలియం మాత్రం 1s2 ఉంది. హీలియం మినహాయించి మిగతా ఎలిమెంట్స్ యొక్క అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది? ns2 np6. అంటే అన్నింటిలో కూడా అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దానికి మోర్ స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, మోర్ స్టేబుల్. ఆ విధంగా మోర్ స్టేబుల్ ఉంటే దాన్ని ఆక్టేట్ రూల్ అంటారు. ఇఫ్ ఎనీ ఆటమ్ ఆర్ అయాన్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ షెల్, దట్ ఈస్ మోర్ స్టేబుల్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఆక్టేట్ రూల్. 8 ఎలక్ట్రాన్లు అవుటర్ షెల్లో ఉంటే దానికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దాన్నే మనం ఆక్టేట్ రూల్ అంటారు. సో ఆల్ inert gases except helium, other zero group elements obeys the octet rule and they are more stable. They do not participate in chemical reactions. అవి స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ కాకుండా దే వర్ ఇన్నర్ట్ టువర్డ్స్ ద కెమికల్ రియాక్షన్స్. ఇన్నర్ట్గా జడత్వంగా ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్లో అవి పార్టిసిపేట్ కావు. అందుకే వాటిని ఇన్నర్ట్ గ్యాసెస్ అంటారు. వాటిని ఏమంటారు? ఇన్నర్ట్ గ్యాసెస్ అంటారు. అంతేకాకుండా అవి మోనో అటామిక్ ఇన్ నేచర్. మోనో అటామిక్ అంటే నియాన్ అనేది సింగిల్గా ఉంటుంది. Ne రాస్తాం కానీ Ne2AR2 అని రాయం. అవన్నీ కూడా సింగిల్గా ఉంటాయి. మోనో అంటే 1 అటామిక్, మోనో అటామిక్. అవి ఒక్కొక్క యాటమే సపరేట్గా సింగిల్గా ఉంటాయి. అందుకే వాటిని ఏమంటున్నాం? మోనో అటామిక్ అంటున్నాం. ఇక హీలియం విషయానికి వస్తే, ఇప్పుడు ఇవన్నీ అంటే ఆక్టేట్ రూల్ని ఒబే చేస్తున్నాయి. అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి స్టెబిలిటీ ఉంది. మరి హీలియం కాన్ఫిగరేషన్ ఏంటి? హీలియం Z = 2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది? 1s2. సో ఇట్ డస్ నాట్ ఒబేస్ ద ఆక్టేట్ రూల్. కాబట్టి ఇది అన్స్టేబుల్గా ఉండాలి, స్టెబిలిటీ ఎక్కువగా ఉండకూడదు. కానీ ఇది స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇది ఫస్ట్ షెల్లో ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్ కంటైన్స్ ఓన్లీ ఎస్ ఆర్బిటాల్. ఫస్ట్ షెల్లో ఎస్ ఆర్బిటాల్, ఇది చిన్నగా ఉంది కదా, దీంట్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఓన్లీ ఎస్ ఆర్బిటాల్. అదే సెకండ్ షెల్ తీసుకుంటే ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్. థర్డ్ షెల్ తీసుకుంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ షెల్ మాత్రమే ఉంది కాబట్టి దీంట్లో ఓన్లీ ఎస్ ఆర్బిటాల్ ఉంది. మరి ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు? మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎస్ ఆర్బిటాల్ కంప్లీట్లీ ఫీల్డ్ ఆర్బిటాల్ ఉంది. అంతేకాకుండా కే షెల్లో కూడా కంప్లీట్లీ ఫీల్డ్ కే షెల్. దీన్ని ఫస్ట్ షెల్ అనొచ్చు, లేదంటే కే షెల్ అంటారు. n=1 ఉంటే ఫస్ట్ షెల్ అంటారు, లేదా దీన్ని ఏమంటారు? కే షెల్లో మరి ఎస్ ఆర్బిటల్ తప్ప ఇంకేమైనా ఆర్బిటాల్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. అంటే కే షెల్ కూడా ఎలా ఉన్నట్టు? కంప్లీట్గా నిండి ఉన్నట్టు. కాబట్టి కంప్లీట్లీ ఫీల్డ్ కే షెల్ ఉండడం వల్ల హీలియంకి మోర్ స్టెబిలిటీ వస్తుంది. హీలియం ఈజ్ ఆల్సో మోర్ స్టేబుల్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫీల్డ్ కే షెల్. ఈ షెల్ మొత్తము
పూర్తిగా నిండి ఉంది. ఎందుకు పూర్తిగా నిండి ఉంది? దానిలో ఒకటే ఆర్బిటాల్ ఉంది, ఆ ఆర్బిటాల్ కూడా పూర్తిగా నిండి ఉంది. అంటే K shell అనేది పూర్తిగా నిండి ఉంది అని అర్థం. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ K shell, helium is more stable and other elements obeys the octet rule. They contains 8 electrons in its outer shell, so they are more stable. They are monoatomic and they were also known as inert gases. And next one చూడండి, representative elements. S and P block elements except zero group are known as representative elements. ఇక్కడ చూడండి, S and P block elements. S block లో ఏమున్నాయి? ఫస్ట్ ఏ గ్రూప్ ఉంది, సెకండ్ ఏ గ్రూప్ ఉంది. అదే P block వచ్చేసరికి థర్డ్ ఏ గ్రూప్, ఫోర్త్ ఏ గ్రూప్, ఫిఫ్త్ ఏ గ్రూప్, సిక్స్త్ ఏ గ్రూప్, సెవెంత్ ఏ గ్రూప్, జీరో గ్రూప్. ఇక్కడ 2 గ్రూప్స్, ఇక్కడ 6 గ్రూప్స్, టోటల్ 8 గ్రూప్స్ని ఏమంటున్నాం? ఇది ఎస్ బ్లాక్ అంటున్నాం, ఇది పీ బ్లాక్ అంటున్నాం. ఇప్పుడు ఎస్ బ్లాక్, పీ బ్లాక్ ఒక జీరో గ్రూప్ అంటే ఈ లాస్ట్ గ్రూప్ని మినహాయించి ఇక్కడ 5 గ్రూప్స్, ఇక్కడ 2 గ్రూప్స్, ఈ 7 గ్రూప్స్ని ఏమంటారంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. ఆల్ ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ జీరో గ్రూప్ ఆర్ నోన్ యాజ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. అంటే ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్లో ఇన్కంప్లీట్ అవుటర్ మోస్ట్ షెల్, అన్స్టేబుల్. ఇన్కంప్లీట్ అవుటర్ మోస్ట్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో పీలో 6 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, 6 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 వరకే. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. కానీ 6 మాత్రం ఉండవు. ఎందుకంటే 6 ఉంటే దాన్ని ఏమంటాం? జీరో గ్రూప్ అంటాం. కానీ ఇక్కడ ఎక్సెప్ట్ జీరో గ్రూప్ అన్నాం. అంటే జీరో గ్రూప్ని మినహాయించి వీటిని ట్రాన్సిషన్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ అవుటర్ షెల్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది కాబట్టి దీనికి స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఇవి ఎలా ఉంటాయి? అన్స్టేబుల్గా ఉండి అవి కెమికల్ రియాక్షన్స్లో ఈజీగా పార్టిసిపేట్ అవుతాయి. దీస్ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ టు గెట్ మోర్ స్టెబిలిటీ బై గెయినింగ్ ఆర్ లాసింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దే పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. అంటే అవి ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా కానీ, గ్రహించడం ద్వారా కానీ, లేదా ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా కానీ అవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యి అవి మోర్ స్టెబిలిటీని పొందడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? నోబుల్ గ్యాసెస్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఎందుకంటే అవి ఆక్టేట్ రూల్ని ఒబే చేస్తున్నాయి. NS to NP6 స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి అవి స్టేబుల్గా ఉంటాయి. అండ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్లో ఇన్కంప్లీట్ అవుటర్ షెల్ ఉంది. అవుటర్ షెల్ ఎలా ఉంది? 6 ఉండాలి. 6 లేకుండా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఇది ఆక్టేట్ రూల్ని ఒబే చేయదు. ఇన్కంప్లీట్ అవుటర్ షెల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్ కాబట్టి ఇవి ఏం చేస్తాయి? ఈ ఎలిమెంట్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అవుతాయి బై గెయినింగ్ ఆర్ లాసింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవి ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా కానీ, గ్రహించడం ద్వారా కానీ, పంచుకోవడం ద్వారా కానీ అవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యి అవి స్టెబిలిటీని పొందడానికి ట్రై చేస్తాయి. ఏవి? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. మరి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ని వేటిని అంటారు? ఎస్ బ్లాక్, పీ బ్లాక్. ఒక్క జీరో గ్రూప్ను మినహాయించి ఆల్ ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ N-1, D1 to 9, NS1 to 2. యాక్చువల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారు? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ సెకండ్ బి గ్రూప్. ఇక్కడ చూడండి, డి బ్లాక్ అంటే ఎక్కడ ఉంటాయి? ఇది ఎస్ బ్లాక్, ఇక్కడ పీ బ్లాక్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఈ మధ్యలో ఉన్న వాటిని ఏమంటారు? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ డి బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 10 గ్రూప్స్ ఉంటాయి. ఆ 10 గ్రూప్స్లో ఇది సెకండ్ బి గ్రూప్. సెకండ్ బి గ్రూప్లో ఏమున్నాయి? జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. ఈ జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీని మినహాయించి ఈ అన్ని గ్రూప్స్, అన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి 10 గ్రూపులను కలిపేయమంటాం, డి బ్లాక్ అంటాం. ఈ సెకండ్ బిని వదిలేస్తే మిగతా వాటన్నింటిని కలిపేయమంటున్నాం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ సెకండ్ బి గ్రూప్, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. వీటిని వదిలేసి ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. వీటిలో ఇన్కంప్లీట్ N-1 డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి, అంటే సెకండ్ బి గ్రూప్ కూడా కలిపి తీసుకుంటే N-1 D1 to 10 ఉంటుంది. ఇక్కడ 10 అని రాయాలి. 10 అని రాస్తే అది డి బ్లాక్ యొక్క కాన్ఫిగరేషన్. మనం ఆల్రెడీ SPDF ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్లో నేర్చుకున్నాం. అక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? N-1 D1 to 10 వస్తుంది.
కానీ ఇక్కడ సెకండ్ బిని తీసేసినాం కాబట్టి ఇక్కడ 10 రాస్తే రాంగ్ అవుతుంది. ఏం రాయాలి? n-1 d 1 to 9 అవుతుంది. ns 1 to 2 అవుతుంది. ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వీటిలో ఈ n-1 d అనేది ఇక్కడ 10 ఉంటే కంప్లీట్లీ ఫీల్డ్, కానీ 1 నుంచి 9 లోపలనే ఉన్నాయి. 10 అనేది లేదు కాబట్టి ఇన్కంప్లీట్ n-1 d ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. అవి గ్రౌండ్ స్టేట్లో కానీ అది కామన్ కెమికల్లీ సిగ్నిఫికెంట్ ఆక్సిడేషన్ నంబర్లో కానీ అవి ఏం చేస్తాయి? ఇన్కంప్లీట్ డి ఆర్బిటల్ ఖచ్చితంగా వాటిలో ఉండాలి. ఉంటేనే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు సెకండ్ బి గ్రూప్ని ఎందుకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి బయటకు తీసేసినాం? ఎందుకు వీటిని ఎక్సెప్ట్ సెకండ్ బి గ్రూప్ అని అంటున్నామంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జింక్ చూడండి, 30 అటామిక్ నెంబర్ ఇస్ 30, అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ 4s2 3d10. 3d10 అంటే కంప్లీట్లీ ఫీల్డ్ డి ఆర్బిటల్ ఉంది. కానీ ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏముండాలంటున్నాం? ఇన్కంప్లీట్ n-1 డి ఆర్బిటాల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా. అది ఆటమ్ స్టేట్లో, గ్రౌండ్ స్టేట్లో కానీ లేదంటే కామన్ ఆక్సిడేషన్ స్టేట్లో కానీ ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉండాలి. మరి జింక్ అటామిక్ అంటే కామన్ గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటే 10 ఉంది, d10 అంటే కంప్లీట్లీ ఫీల్డ్ డి ఆర్బిటాల్. అదే ఆక్సిడేషన్ స్టేట్ Zn+2 కామన్గా జింక్ +2 రూపంలో ఉంటుంది. ఈ జింక్ +2 రూపంలో తీసుకున్నా సరే జింక్ +2 అంటే ఏంటి? ఇది 2 ఎలక్ట్రాన్లు లాస్ అయింది. ఆ ఎలక్ట్రాన్ ఎందులోంచి లాస్ అవుతుంది? లాస్ట్ షెల్, 4th షెల్లోంచి లాస్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 0 అవుతుంది. 4s0 3d10. ఈ 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే 4s0 3d10 అవుతుంది. ఇది జింక్ నార్మల్గా తీసుకున్నా సరే లేదా ఆక్సిడేషన్ స్టేట్లో తీసుకున్నా సరే ఇక్కడ d10 ఉంది, ఇక్కడ d10 ఉంది, కానీ ఇన్కంప్లీట్ డి ఆర్బిటల్స్ ఉన్నాయా? వీటిలో లేవు. అలాగే క్యాడ్మియం తీసుకున్నా, మెర్క్యూరీ తీసుకున్నా కంప్లీట్లీ ఫీల్డ్ డి ఆర్బిటల్స్ ఉంటాయి వీటిలో. అందుకే వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నారు. అందుకే వీటిని ఇక్కడ ఏమంటున్నాం? ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ సెకండ్ బి గ్రూప్. వీటిని మాత్రం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతా డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది, మనం ఇక్కడే నేర్చుకుందాం. 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఓన్లీ ఏమడుగుతారు? రైట్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇక ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయో చూద్దాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా హార్డ్గా ఉంటాయి, మెటాలిక్ నేచర్ని కలిగి ఉంటాయి. దే ఆర్ హార్డ్ మెటల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐరన్ కానీ కాపర్ కానీ అవి ఎలా ఉంటాయి? చాలా హార్డ్గా ఉంటాయి. అవన్నీ కూడా మెటల్స్. ఐరన్, కాపర్, గోల్డ్ ఇవన్నీ ఏంటి? మెటల్స్. అంతేకాకుండా దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఐరన్ని మనం మెల్ట్ చేయాలనుకోండి చాలా హీట్ చేయాలి. సో హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ దే ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వేరియబుల్ అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్ని, ఒకటి కంటే మోర్ దెన్ 1 ఆక్సిడేషన్ స్టేట్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉందనుకోండి, ఐరన్ ఒకటే కాకుండా అనేక ఆక్సిడేషన్ స్టేట్, అంటే ఐరన్ +2 లాగా దొరుకుతుంది, అండ్ +3 లాగా కూడా ఉంటుంది. అంటే ఐరన్ ఎగ్జిబిట్ +2 అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్స్. అదే మ్యాంగనీస్ అనుకోండి, +1 +2 +3 +4 +7 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దే ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. అండ్ దే ఫార్మ్ కలర్డ్ క్యాటయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ +2 అనుకోండి, దీనికి లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. కాపర్ +2 అనుకోండి, దీనికి బ్లూ కలర్ ఉంటుంది. అంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యాటయాన్స్కి కలర్ అనేది ఉంటుంది. అండ్ దే ఫార్మ్ అల్లాయ్స్. అల్లాయ్స్ అంటే ఒక మెటల్ని కానీ నాన్ మెటల్ని కానీ మెటలాయిడ్స్ని కానీ కలిపితే వచ్చిన కాంపౌండ్ ఏది, మిక్చర్ ఏది, ద మిక్చర్ ఆఫ్ మెటల్ విత్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ ఆర్ మెటలాయిడ్స్. ఆ మిక్చర్ని ఏమంటారంటే అల్లాయ్స్ అంటారు. వీటిని ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ని అల్లాయ్స్ తయారు చేయడానికి వాడతారు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఒక మెటల్ ఉండాలి. ఆ మెటల్కి మెటల్ అయినా కలపచ్చు, నాన్ మెటల్ అయినా కలపచ్చు, లేదా మెటలాయిడ్ అయినా కలిసి ఉంటే ఆ మిక్చర్ని ఏమంటారు? అల్లాయ్స్ అంటారు. సో ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అల్లాయ్స్. దే ఫార్మ్ అల్లాయ్స్. అండ్ దే యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్. గుడ్ క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి. క్యాటలిస్ట్ అంటే ఏదైనా ఒక రియాక్షన్ స్లోగా జరిగిందనుకోండి, దాన్ని స్పీడప్ చేయడానికి మనం ఉపయోగించే ఏదైతే సబ్స్టెన్స్ ఉందో దాన్ని ఏమంటారు? క్యాటలిస్ట్ అంటారు. ఇక్కడ ప్లాటినం, పెల్లాడియం, నికెల్ ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవి ఏం చేస్తాయి? వీటిని
రేట్ ఆఫ్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి వీటిని క్యాటలిస్ట్ లాగా ఉపయోగిస్తారు. క్యాటలిస్ట్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ క్యాటలిస్ట్. నెగిటివ్ క్యాటలిస్ట్ కూడా ఉంటాయండి. నెగిటివ్ క్యాటలిస్ట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ని డిక్రీజ్ చేసే వాటిని నెగిటివ్ క్యాటలిస్ట్ అంటారు. కానీ మనం ఎక్కువగా పాజిటివ్ క్యాటలిస్ట్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసేదాన్ని క్యాటలిస్ట్ అంటాము. ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాటినం, పెల్లాడియం, నికెల్, వీటిని క్యాటలిస్ట్ లాగా వాడతాము. అండ్ ది ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే వీటి గురించి మనం సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాము. ఇప్పుడు జస్ట్ నేర్చుకోండి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ని వీటిని ఫామ్ చేయడానికి ఇవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా ఫామ్ చేస్తాయి. అండ్ ది ఫార్మ్ పారామాగ్నెటిక్ కాంపౌండ్స్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే వీటిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇన్కంప్లీట్ డి ఆర్బిటల్స్ ఉండి ఇవి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండడం వల్ల పారామాగ్నెటిక్ నేచర్ అంటే మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ చేయబడితే దాన్ని పారామాగ్నెటిక్ నేచర్ అంటారు. అదే రిఫల్ చేయబడితే దాన్ని డయామాగ్నెటిక్ నేచర్ అంటారు. ఈ పారామాగ్నెటిక్ నేచర్ ఉండాలంటే దానికి ఖచ్చితమైన కండిషన్ ఏంటంటే దాంట్లో అట్లీస్ట్ ఒక్కటైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండాలి. అన్పెయిడ్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉండాలి, ఒంటరి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. ఆ విధంగా ఉంటే దానికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఇది మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, ఐరన్ అనేది మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ అవుతుంది కదా, ఆ విధంగా దే ఆర్ గుడ్ కండక్టర్ టువర్డ్స్ ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవి మంచి హీట్ని కానీ ఎలక్ట్రిసిటీ కానీ దాని నుంచి పాస్ చేస్తాయి. దే ఆర్ గుడ్ కండక్టర్స్ టువర్డ్స్ ద హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవన్నీ చాలా హార్డ్గా ఉంటాయి, మెటాలిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అండ్ దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. దే ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. దే ఫార్మ్ కలర్డ్ కాంపౌండ్స్. They form alloys. They act as a catalyst. They form complex compounds and they form paramagnetic compounds. They are good conductor towards the heat and electricity. This is about the transition elements. And next one, inner transition elements. Inner transition elements are nothing but F-block elements. F-block elements ఏమంటారు? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. మరి F-block elements ఎక్కడ ఉంటాయి? పీరియాడిక్ టేబుల్ యొక్క బాటంలో ఉంటాయి. They are arranged at the bottom of the periodic table. Their outer shell configuration is n-2 F1214 n-1 D01 ns2. ఇది outer shell configuration. n-2 అనేది దీన్ని యాంటీ ఫినల్టిమేట్ షెల్ అంటారు. దీంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి, వరుసగా 1 నుంచి 14 వరకు ఫిల్ అవుతుంటాయి. దీన్ని ఏమంటారు? యాంటీ ఫినల్టిమేట్ షెల్. And the inner transition elements contains 2 series of elements. 2 series, 4F series, 5F series. 4F series is also called lanthanide series. ఇక్కడ చూడండి 4F series, 5F series, lanthanide series, actinide series. 4F series ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి. 4F series belongs to 6th period. ఇక్కడ చూడండి 6th period. లాంథనం ఉంది కదా, లాంథనం అటామిక్ నెంబర్ చూడండి ఎంత? 57. లాంథనం అటామిక్ నెంబర్ ఇస్ 57. 57 తర్వాత ఏది రావాలి? 58. 58 నుంచి ఇక్కడ ఎంత వచ్చింది? 71. 71 తర్వాత చూడండి ఇక్కడ ఏంటి? లాంథనం తర్వాత ఏమొచ్చింది? 72. అంటే 57కి 72కి మధ్యలో ఈ 14 ఎలిమెంట్స్ ఉండాలి. అదేవిధంగా 89కి 104కి మధ్యన ఈ యాక్టినైడ్స్ అనేవి ఉండాలి. ఆ విధంగా మనకి 2 సిరీస్, ఈ సిరీస్ ఇది. మరి లాంథనం ఎక్కడుంది చూడండి. లాంథనం ఇక్కడ 6th పీరియడ్లో ఉంది. అదే యాక్టీనియం ఎక్కడుంది? 7th పీరియడ్లో ఉంది. అంటే 4F సిరీస్ బిలాంగ్స్ టు 6th పీరియడ్, 5F సిరీస్ బిలాంగ్స్ టు 7th పీరియడ్. అండ్ వీటిని లాంథనైడ్ సిరీస్, ఈచ్ సిరీస్ కంటైన్స్ 14 ఎలిమెంట్స్. అండ్ లాంథనైడ్స్ ఆర్ కాల్డ్ రేర్ ఎర్త్స్. ఇవి భూమి లోపల చాలా రేర్గా దొరుకుతాయి, వీటిని రేర్ ఎర్త్స్ అంటారు. యాక్టినైడ్ సిరీస్ ఎలిమెంట్స్ని అన్నీ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇవన్నిటికీ రేడియో ధార్మికత అనే ధర్మం ఉంటుంది. ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇది ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్? ఎక్స్ప్లెయిన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 8 మార్క్స్ క్వశ్చన్. సో చూద్దాం. మనం ఇక్కడ ఇది 2 క్వశ్చన్స్గా ఉంటే నేను అన్నీ కూడా ఒకే క్వశ్చన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఏవైనా 3 పాయింట్స్ కానీ 4 పాయింట్స్ కానీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. కానీ ఇక్కడ మనం అన్ని 2 క్వశ్చన్స్ని కలిపి రాసాం ఒకే చోట.
సో ఇక్కడ ఏమన్నారు, పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటి అన్నారు. ఇవన్నీ కూడా పీరియాడిక్ ప్రాపర్టీసే. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ గ్రూప్స్లో ఎలా మారుతాయి, పీరియడ్స్లో ఎలా మారుతాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే in the modern periodic table, some properties of the elements are repeated with regular intervals with atomic number atomic number increase అయినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి పీరియాడిక్ టేబుల్లో వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన డిపెండ్ అయి ఉండి పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవి ఆల్కలీ మెటల్స్ ఇవి ఆక్టేట్ రూల్ని ఒబే చేస్తాయా? వీటి యొక్క కాన్ఫిగరేషన్ NS1 అంటే ఇవి ఆక్టేట్ రూల్ ఒబే చేస్తాయా? చేయవు కదా. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఇనర్ట్గా ఉంటాయి. మళ్ళీ తర్వాత ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇవి యాక్టివ్గా ఉంటాయి. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ అన్నీ దాటిన తర్వాత మళ్ళీ ఇది ఇనర్ట్గా ఉంటుంది. అంటే ఆఫ్టర్ సమ్ ఇంటర్వెల్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ రిపీటెడ్. ఇక్కడ ఇది స్టేబుల్గా ఉంది, మళ్ళీ తర్వాత కొన్ని ఎలిమెంట్స్ అన్నీ దాటిన తర్వాత మళ్ళీ స్టేబుల్గా ఉంది. మళ్ళీ ఆ విధంగా ఈ ప్రాపర్టీ స్టెబిలిటీ అనే ప్రాపర్టీ ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ రిపీటెడ్ విత్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ తర్వాత ఆ ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఆ ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇది దేని మీద అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉండి ఈ ప్రాపర్టీస్ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనినే మనం ఏమంటామంటే పీరియాడిసిటీ. ఈ ప్రాపర్టీస్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. పీరియాడిసిటీ లేదా పీరియాడిక్ ప్రాపర్టీ అంటారు. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్లో మనకి ఫస్ట్ నుంచి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం, అటామిక్ రేడియస్. ఈ అటామిక్ రేడియస్ కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతారు. ఇక్కడ చూడండి 4 మార్క్స్ క్వశ్చన్లో అటామిక్ రేడియస్, మెటాలిక్ అండ్ కోవాలెంట్ రేడియస్, ఈ 3 పాయింట్స్ని మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, కోవాలెంట్ రేడియస్ని మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మనం ఇక్కడే నేర్చుకుందాం. ఇక్కడ చూడండి అటామిక్ రేడియస్ అంటే ఇక్కడ ఇది ఒక ఆటమ్ తీసుకోండి, ఇక్కడ న్యూక్లియస్ ఉంది. ఈ న్యూక్లియస్లో సెంటర్ నుంచి ఇక్కడ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ ఉంది. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు outer shell electron, the distance between the center of the nucleus to outer shell electron is called atomic radius. So atomic radius ante enti, the distance between the center of the nucleus, ఈ మధ్యలో పాయింట్ నుంచి center of the nucleus to outer shell electron is called అటామిక్ రేడియస్. మరి అటామిక్ రేడియస్ అనేది గ్రూప్లో ఎలా మారుతుంది? గ్రూప్లో అటామిక్ రేడియస్, గ్రూప్స్ అంటే ఏంటి? వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్. వర్టికల్ కాలమ్ అన్నప్పుడు టాప్ టు బాటమ్ తీసుకోవాలి. గ్రూప్స్ అంటే ఇక్కడ చూడండి, గ్రూప్స్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ ఏ గ్రూప్ అంటే ఇదేంటి, నిలువు వరుస. వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటారు? గ్రూప్స్ అంటారు. ఎప్పుడైనా సరే గ్రూప్స్ గురించి మాట్లాడినప్పుడు మనం టాప్ టు బాటమ్ అనాలి. పీరియడ్స్ అంటే అడ్డు వరుసలు, హారిజంటల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం లెఫ్ట్ టు రైట్ అనాలి. గ్రూప్స్ అయితేనేమో టాప్ టు బాటమ్, అదే పీరియడ్స్ అయితే లెఫ్ట్ టు రైట్ అనాలి. ఇప్పుడు చూద్దాం ప్రాపర్టీస్. అటామిక్ రేడియస్ అనేది గ్రూప్స్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అదేవిధంగా పీరియడ్స్లో తీసుకుంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. గుర్తుపెట్టుకోండి, గ్రూప్స్లో అటామిక్ రేడియస్ ఏమవుతుంది? పైనుంచి కిందకు పెరుగుతుంది. అదే పీరియడ్స్లో ఎడమ నుంచి కుడికి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రూప్ అనుకోండి, టాప్ టు బాటమ్. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే మనం నేర్చుకున్నాం కదా. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? లాస్ట్ ఎంటరింగ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఒక గ్రూప్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఒకటే షెల్ ఉంటుంది. ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈ షెల్లోకి వెళ్తుంది. అదే సెకండ్ ఎలిమెంట్ తీసుకుంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సెకండ్ షెల్. థర్డ్ ఎలిమెంట్ తీసుకుంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ థర్డ్ షెల్. ఇక్కడైతే ఫోర్త్ షెల్, ఇక్కడైతే ఫిఫ్త్ షెల్. అంటే గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళే కొలది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ షెల్స్. న్యూ షెల్స్లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ వెళ్తుంది. న్యూ షెల్స్లోకి వెళ్ళడం వల్ల ఇక్కడ షెల్స్ నెంబర్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ షెల్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. 1 షెల్ ఉంది, 2 షెల్స్, 3 షెల్స్, 4 షెల్స్, 5 షెల్స్. ఆ విధంగా టాప్ టు బాటమ్ షెల్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. మరి షెల్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు చూడండి అటామిక్ రేడియస్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ టు బాటమ్ వెళ్ళినప్పుడు ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ షెల్స్,
Hence, number of shells increases. Number of shells increases means atomic radius increases. So, in any group from top to bottom, atomic radius increases. Top to bottom, atomic radius increases. దానికి ఆపోజిట్ పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే ఇన్ దీస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సేమ్ షెల్. ఇక్కడ ఏమన్నాము? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ షెల్స్ అన్నాం. న్యూ షెల్స్లోకి వెళ్ళినాయి కాబట్టి షెల్స్ నెంబర్ పెరిగింది కాబట్టి సైజ్ పెరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సేమ్ షెల్లోకి వెళ్తుంది. అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పీరియడ్ తీసుకుందాం. సెకండ్ పీరియడ్ తీసుకుంటే ఇక్కడ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఇవన్నీ తీసుకున్నాం కదా ఫ్లోరిన్ వరకు. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుటర్ షెల్ రాశాను. 2s1, 2s2, 2s2 2p1, 2s2 2p2, 2p3, 2p4, 2p5. ఇప్పుడు దీంట్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎందులోకి వెళ్ళింది? ఎస్లోకి. ఇదే కదా లాస్ట్ ఎలక్ట్రాన్, ఎస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎస్లోకి ఏ వెళ్ళింది. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్ళింది? పీలోకి. ఇక్కడ పీ, ఇవన్నీ కూడా పీలోకి వెళ్ళినాయి. కానీ ఇక్కడ చూడండి, ఇది సెకండ్ షెల్లే, ఇక్కడ కూడా సెకండ్ షెల్లే, ఇవి సెకండ్ షెల్లే, అన్నీ కూడా సెకండ్ షెల్సే ఉన్నాయి. అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినా కొలది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నిట్లలో కూడా సెకండ్ షెల్లోకే వెళ్ళింది. అంటే సేమ్ షెల్లోకి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయా? ఇంక్రీజ్ కావు. అన్నిట్లలో కూడా ఎన్ని షెల్స్ ఉంటాయి? 2 షెల్సే ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లిథియం అనుకోండి, 2 షెల్స్ ఉన్నాయి. ఇప్పుడు లిథియంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 3 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ 3 ప్రోటాన్స్ ఈ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ వస్తే ఫ్లోరిన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? అటామిక్ నెంబర్ 9 కదా. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 9 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది ఇక్కడ? అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయినప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది? అవుటర్ షెల్ ఎలక్ట్రాన్లని అట్రాక్ట్ చేస్తుంది. అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఈ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్కి దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చినప్పుడు సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అందుకే in periods from left to right atomic radius decreases because in these elements the differentiating electron enters into same shell, hence number of shells not increases, but from left to right atomic number increases. As the atomic number increases, number of protons increases. It means nuclear charge increases. When nuclear charge increases, it attracts outer shell electrons strongly. హెన్స్ ద అటామిక్ రేడియస్ డిక్రీజెస్. అర్థమైంది కదా? గ్రూప్స్లో అయితే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ న్యూ షెల్స్, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. అందువల్ల అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే పీరియడ్లో అయితే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సేమ్ షెల్, అంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా అన్ని సింపుల్గా చూద్దాం. చూడండి, అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎనర్జీ లేదా అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. సో అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. మరి మనకు తెలుసు గ్రూప్స్లలో అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు అయోనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్వర్స్లీ కదా. సో ఇక్కడ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. రీజన్ ఏంటి అంటే ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. ఈ రెండు తెలిస్తే మనం ఈ రెండు రాయొచ్చు. ఎలా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది, ఇక్కడ తగ్గినప్పుడు ఇది పెరుగుతుంది. ఇక నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్లని ఆకర్షించే స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ద బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్లని ఆకర్షించే స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఈ ఎలక్ట్రోనెగటివిటీ కూడా అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. మరి మనకు తెలుసు అటామిక్ రేడియస్ గ్రూప్స్లో పెరుగుతుంది, పీరియడ్స్లో తగ్గుతుంది. ఈ ఇన్వర్స్లీ అంటే ఆపోజిట్ కాబట్టి
గ్రూప్స్లో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్స్లో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. మరి ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలయ్యే ఎనర్జీ, ఏదైనా ఒక యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినామనుకోండి, అది కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. దట్ రిలీజింగ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. Here electron affinity is also inversely proportional to atomic radius. ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అటామిక్ రేడియస్కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అయితే గ్రూప్స్ లోపల ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుంది. ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మెటాలిక్ రేడియస్ అండ్ కోవాలెంట్ రేడియస్. సో మెటాలిక్ రేడియస్ అంటే ఏదైనా ఒక మెటాలిక్ క్రిస్టల్ లోపల ఈ మెటల్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉండి ఒకదాన్ని ఒకటి క్లోజ్గా దే టచ్ టు ఈచ్ అదర్. దే ఆర్ ఇన్ స్పెరికల్ షేప్, దే ఆర్ ఇన్ క్లోజ్ ప్యాకింగ్లో ఉండి అండ్ దే టచ్ టు ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి తాకుతూ ఉంటాయి. అలాంటి పక్కన ఉన్న అడ్జసెంట్ యాటమ్స్ మధ్యలో ఈ న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. ఈ డిస్టెన్స్ని ఏమంటారు? ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ని మెటాలిక్ రేడియస్ అంటారు. మెటాలిక్ రేడియస్ అంటే ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద two adjacent metal atoms in a metallic crystal is called metallic radius. ఇది జనరల్గా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి సోడియం మెటల్లో ఈ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఈ మొత్తం తీసుకుంటే ఎంత ఉంటుంది అంటే 3.72 యాంగ్స్టమ్స్ ఉంటుంది. దీంట్లో సగాన్ని ఏమంటున్నాం? మెటాలిక్ రేడియస్ బై 2 చేస్తే 1.86 యాంగ్స్టమ్స్ అనేది ఏంటి? సోడియం యొక్క మెటాలిక్ రేడియస్. ఈ మెటాలిక్ రేడియస్ కూడా సేమ్ అటామిక్ రేడియస్ ఎలాగనో మెటాలిక్ రేడియస్ కూడా గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కోవాలెంట్ రేడియస్ కూడా ఇలాగే సేమ్, కాకపోతే ఇక్కడ ఇది మెటల్స్కి వర్తిస్తుంది, ఇది నాన్ మెటల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ అనుకోండి, సిఎల్ మధ్యన బాండ్ అనేది ఉంటుంది. ఇదేం బాండ్? కోవాలెంట్ బాండ్. ఈ కోవాలెంట్ బాండ్ ఎలా ఏర్పడుతుంది? ఆర్బిటాలు ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏర్పడుతుంది. సో అందుకే ఇక్కడ ఈ యాటమ్స్ని కొంచెం వెరీ క్లోజ్గా రాసాం. ఇక్కడ చూడండి, ఈ లోపలికి ఇలా వచ్చినట్టుగా రాసాం, వెరీ క్లోజ్గా రాస్తే ఇక్కడ ఏమన్నట్టు? కోవలెంట్ బాండ్ ఉంది. ఈ యాటమ్కి మధ్య ఏం బాండ్ ఉంది? కోవలెంట్ బాండ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ లేదా ఈక్విలిబ్రియం డిస్టెన్స్ అంటారు. సో దీంట్లో సగం తీసుకోవాలి. ద హాఫ్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాటమ్స్ బౌండ్ విత్ కోవలెంట్ బాండ్ హిల్డ్ బై కోవలెంట్ బాండ్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ రేడియస్. అంటే ఒక కోవలెంట్ బాండ్ అని కలిగి ఉన్నటువంటి రెండు యాటమ్స్ మధ్య డిస్టెన్స్, న్యూక్లియస్ల మధ్య డిస్టెన్స్లో సగాన్ని ఏమంటారు? కోవాలెంట్ రేడియస్ అంటారు. సేమ్ ఇది కూడా గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ చూద్దాం, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అంటారు, సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఏవైనా సరే మెటల్స్ అనేవి వాటి యొక్క ఆక్సైడ్స్ అనేవి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. మెటల్ ఆక్సైడ్స్ హ్యావ్ బేసిక్ నేచర్. వాటిని మనం వాటర్లో వేసినప్పుడు బేసిక్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. ఎసిడిక్ నేచర్ ఉంటే వాటిని వాటర్లో డిసాల్వ్ చేస్తే యాసిడ్స్ వస్తాయి. బేసిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్ని వాటర్లో డిసాల్వ్ చేస్తే ఏమొస్తాయి? బేసిక్ సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మోనాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకుంటే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ వెన్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ వి గెట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ ఎ బేస్, ఆల్కలైన్ సొల్యూషన్. అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ ఆల్సో బేస్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం మోనాక్సైడ్, వెన్ సోడియం మోనాక్సైడ్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ వి గెట్ సోడియం హైడ్రాక్సైడ్. ఏమొస్తుంది? NaOH అంటే బేస్ లేదా ఆల్కలైన్ సొల్యూషన్ అనేది వస్తుంది. అందుకే వీటన్నిటికీ మెటల్ ఆక్సైడ్స్ అన్నిటికి కూడా ఏం నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. ఈ బేసిక్ నేచర్ అనేది గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, ఎసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇన్ గ్రూప్స్ టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్ బట్ ఎసిడిక్ నేచర్ డిక్రీజెస్. ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బేసిక్ నేచర్ డిక్రీజెస్ బట్ ఎసిడిక్ నేచర్ increases. Thank you one and all.